ఏపీలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. వైసీపీ పాలనతో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న సీఎం చంద్రబాబు. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. గత ప్రభుత్వం ఏపీలో విధ్వంసం సృష్టించిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారని మండిపడ్డారు. పాలకులుగా కాదు ప్రజాసేవకులుగా పనిచేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్లో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర వేడుకలకు సీఎం హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ఏపీలో స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తయింది. దీంతో మహిళలతో కలిసి ఉచిత బస్సులో ప్రయాణించారు సీఎం చంద్రబాబు. రాయపడిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖి నిర్వహించి పథకం ద్వారా పొదుపవుతున్న నగదు, కుటుంబాలకు చేకూరుతున్న లబ్ధి గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే మరో తరం స్వాతంత్రాన్ని కాపాడిందన్నారు పవన్. బలమైన సమర్థ దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందన్నారు. వికసిత్ భారత్ సంకల్పంతో ఏపీ తనదైన పాత్ర పోషిస్తోందన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి శిరసాని హిల్స్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి సవితా జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించాడు. వేడుకల్లో పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు ఏడాది కాలంలో సాధించిన ప్రగతిపై ఇచ్చిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ముఖ్య అతిథిగా హాజరై 100 అడుగుల జాతీయ పతాకానికి గౌరవవందనం చేశారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేశారు. దేశభక్తి నినాదాలతో జెండా సర్కిల్ మార్మోగింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏలూరులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా మనకి ఈ రోజు స్వాతంత్ర్యం సిద్ధించిందని మంత్రి గుర్తు చేశారు. దేశ విముక్తి కోసం పోరాడిన త్యాగమూర్తులను స్మరించుకోవాలని సూచించారు. స్వర్గీయ ఎన్టీఆర్ నడిచిన ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ జెండా ఎగరేయటం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. విజయవాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం మాట్లాడిన ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన 80వ స్వాతంత్ర వేడుకలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. దాదాపు 115 అడుగుల ఎత్తున జాతీయ జెండాను ఏర్పాటు చేయడమే కాకుండా తాడిపత్రికి స్వాగతం అంటూ పచ్చదనంతో కూడిన వాతావరణం, విద్యుత్ దీపాల అలంకరణ నగర ప్రజలను ఆకట్టుకున్నాయి. సెల్ఫీలు దిగేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. సత్యసాయి జిల్లా కదిరిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగే మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1000 అడుగుల త్రివర్ణ పతాకంతో కూడిన ర్యాలీపై నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసు డాగ్ స్క్వాడ్లు పలు విన్యాసాలు చేశాయి. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ గీతాలకు నృత్యాలు చేశారు.